బంగారం ఆడమగ అని తేడా లేకుండా అందరూ ఇష్టపడేది. నగల కోసం ఆడవాళ్లు చేసే పనులు అన్ని ఇన్ని కాదు. ఒక్క ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా గోల్డ్ ధరించడానికి ఇష్టపడుతున్నారు. కేవలం ఒంటి మీద కిలోల కొద్దీ గోల్డ్ చైన్స్ వేసుకుని సోషల్ మీడియాలో పాపులర్ అయిన పర్సన్స్ చాలా మంది ఉన్నారు. రిచ్ పీపుల్ అయితే పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఏకంగా బంగారంతో చేసిన చొక్కాలు చీరలేనే చేయించుకుంటున్నారు. మీకు కూడా గోల్డ్ ఇష్టమే అయితే ఐ లవ్ గోల్డ్ అని కామెంట్లో పెట్టేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంత డిమాండ్ ఉన్న బంగారం చరిత్ర ఏంటి? అసలు బంగారం ఎక్కడ దొరుకుతుంది? నదుల్లో దొరుకుతుందా? కొండల్లో దొరుకుతుందా? KGF సినిమాలో చూపించినట్టు నిజంగానే బంగారు గనులు ఉంటాయా? బంగారం అసలు రూపం ఏంటి? బంగారం బిస్కెట్ గా మార్కెట్ లోకి రావడానికి ముందు ఫ్యాక్టరీలో ఏం చేస్తారు? గోల్డ్ బిస్కెట్స్ నగలుగా మార్చడం వెనుక ఎంత కష్టం ఉంటుంది? ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఫ్రెండ్స్, మనందరం లైఫ్ లో ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఏదైనా ఒక వస్తువు చూస్తున్నామంటే దాని ముందు వెనుక కూడా తెలుసుకోవాలి. అందుకే బంగారు ఆభరణాల గురించి మాట్లాడే ముందు అసలు బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం. చాలా మందికి తెలిసే ఉంటుంది, బంగారం అనేది భూమి లోపల నుండి లేదంటే కొండల్లో నుండి వస్తుంది. అంతేకాదు, ప్రవహించే నదుల్లో ఉండే రాళ్లల్లో ఉండే బంగారం కలిసి ఉంటుంది. మొత్తానికి బంగారం భూమిలో ఉండే చాలా ప్రదేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే కొన్ని ప్రదేశాల్లో బంగారం ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని ప్రదేశాల్లో చాలా దూరం వరకు కూడా బంగారం కొంచెం కూడా ఉండదు. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే నదిలో ఉండే నీళ్లని ప్రాసెసింగ్ యూనిట్ లో తీసుకొచ్చి దాంట్లో ఉండే రాళ్ళని పక్కకు తీస్తున్నారు. చూడటానికి ఇవి చిన్న చిన్న బంగారు రాళ్ళు అయినా సరే ఈ చిన్న రాళ్ళు కూడా చాలా విలువైనవి. ఎందుకంటే బంగారం ధర ఎంత ఎక్కువగా ఉంది. అలాంటి చిన్న చిన్న బంగారు రాళ్ళని పోగు చేసి తీసుకుని వస్తారు. తర్వాత వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి పంపిస్తారు. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది ప్రపంచంలోని అతిపెద్ద బంగారం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఈ ఫ్యాక్టరీ మరెక్కడో కాదు, ఆఫ్రికాలో ఉంది. బంగారం రాళ్ళు చిన్న సైజులో ఉండే వాటన్నిటినీ తీసుకొచ్చి ఒకే సైజులో ఉండి చిన్న చిన్న బాల్స్ లోకి మారుస్తారు. దానికంటే ముందు ఆ బంగారు రాళ్ళని హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో మంచిగా కడుగుతారు. ఆ తర్వాత ఒకే సైజులో ఉండే ఈ బంగారు రాళ్ళని ఇలా చేస్తారు. తర్వాత ప్రాసెసింగ్ చేయటానికి ముందుకి పంపిస్తారు. బంగారు ఇటుక తయారు చేయటానికి 2 విధానాలున్నాయి. మొదటిది ఈ చిన్న చిన్న బంగారు బిస్కెట్స్ ఆకారంలో ఉండే పాత్రతో పెట్టి వేడి చేయటానికి తీసుకెళ్తారు. బాగా వేడి చేసిన తర్వాత బంగారు రాళ్ళన్నీ కలిసి ఒక బంగారు బిస్కెట్ గా మారిపోతుంది. ఆ తర్వాత వీటిని అలాగే వదిలేయకుండా చల్లార్చడానికి చల్లని నీళ్ళల్లో వేస్తారు. నీళ్ళల్లో వేసి వీటిని బాగా కడుగుతారు. అలా కడగడం వల్ల ఇవి ఇంకా బాగా మెరుస్తూ కనిపిస్తాయి. బంగారు బిస్కెట్లని చల్లార్చే ప్రక్రియ పూర్తయిన తర్వాత దానిపై హాల్మార్క్ వేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా హాల్మార్క్ మిషన్ ద్వారా ఈ పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఫ్యాక్టరీలో ఎన్నో బిస్కెట్లు తయారవుతాయి. అప్పుడు అన్ని కరెక్ట్ గా తయారు కావు. కొన్నిసార్లు బంగారు బిస్కెట్లు ఎలా పడితే అలా వచ్చేస్తాయి. సరిగ్గా తయారు కానీ మామూలు తినే బిస్కెట్లు అయితే పడేస్తారు. కానీ ఈ బంగారు బిస్కెట్లను మళ్ళీ వేడి చేసి మంచి బిస్కెట్లా తయారు చేస్తారు. బంగారు బిస్కెట్లు అనుకున్న ఆకారంలో వచ్చే వరకు అంతవరకు అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. బంగారం బిస్కెట్స్ ఎలా తయారు చేస్తారో ఇంతవరకు చూసాం. ఈ బిస్కెట్లు కొనుక్కొని తమ దగ్గర ఉంచుకోవడం మామూలు విషయం కాదు. బంగారంతో తయారు చేసిన ఇంకొక వస్తువు గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. వాటిని మీలో చాలా మంది చూసి ఉంటారు, చాలా మంది వాటిని ధరిస్తారు కూడా. అదేంటంటే బంగారంతో తయారు చేసే చైన్స్. చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో బంగారు చైన్లు ధరించడానికి ఇష్టపడతారు. ఒకప్పుడు బంగారు ఆభరణాలు తయారు చేయాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో బంగారం వేడి చేయడం మరియు దాన్ని చైన్ ఆకారంలో తయారు చేయడం అంతా మనుషుల చేతుల్లోనే చేసేవాళ్ళు. అందుకే ఇది చాలా కష్టంగా ఉండేది, మరి ఎక్కువ సమయం కూడా తీసుకునేది. మొదట బంగారాన్ని కరిగించి చిన్న పుల్లల్లాగా తయారు చేస్తారు. వాటిని రోలర్లో పెట్టి ఇంకా సన్నగా చేస్తారు. అయినా కూడా అది కావాల్సినంత సన్నగా వచ్చేది కాదు. అందుకే మిషన్ ఉపయోగించి ఒక చిన్న రంధ్రంలో నుంచి దాన్ని లాగేవాళ్ళు. ఒకదాని తర్వాత ఒకటి ఇంకా చిన్న రంధ్రాల నుంచి దాన్ని లాగి సన్నగా తయారు చేసేవాళ్ళు. అది సన్న దారంలాగా తయారైన తర్వాత దాన్ని ఒక రాడ్డుకి రౌండ్గా చుట్టేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని కట్ చేసి ఇలా చిన్న గుండ్ర ఆకారంలో తయారు చేస్తారు. ఈ రింగుని
ఈ రింగులను ఒకదానితో ఒకటి జోడించి వేడి చేసి వాటన్నిటినీ అతికించేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత పాతకాలంలో తయారు చేసిన గొలుసులు ఎంత కష్టంగా తయారయ్యేవో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ రోజుల్లో ఉండే మిషన్లు గంటలో చేసే పని నిమిషాల్లో చేయగలుగుతున్నాయి. ఇక ఈ మిషన్ల సహాయంతో బంగారాన్ని సన్నగా మార్చడం, వాటితో రింగులు తయారు చేయటం, ఆ రింగుని కలిపి గొలుసుగా తయారు చేయటంలో చాలా సులభంగా వేగంగా అయిపోతుంది. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, ఈ మిషన్ చాలా వేగంగా గోల్డ్ చైన్ తయారు చేస్తుంది. సన్నగా ఉండే 3 బంగారు వైర్లని కలిపి ఒక మిషన్ చాలా వేగంగా గోల్డ్ చైన్ తయారు చేస్తుంది. అది కూడా చాలా పర్ఫెక్ట్ గా తయారవుతుంది. అయినా సరే రోబోటిక్ మిషన్లు గోల్డ్ చైన్ తయారు చేసిన తర్వాత ఆ చైన్లని అలాగే అమ్మకానికి పంపిస్తారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఒక్కో చైన్ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చైన్ మధ్యలో ఏదైనా లోపం ఉందా, ఎక్కడైనా సరిగ్గా తయారు కాలేదా అని చెక్ చేస్తారు. ఎందుకంటే అవి మామూలు చైన్లు కాదు, ఇవి బంగారు చైన్లు. ఎక్కడైనా కొద్దిగా లోపం ఉన్నా సరే చాలా నష్టం వస్తుంది. ఏదైనా ఒక చైన్లో లోపం కనిపిస్తే దాన్ని తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పంపించేస్తారు. ఇదంతా చూసిన తర్వాత బంగారు చైన్ తయారు చేయడం సులభంగానే అనిపిస్తోంది. కానీ బంగారంతో ఒక నెక్లెస్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, బంగారు చైన్ మిషన్లతో తయారవుతుంది, కానీ నెక్లెస్ మిషన్తో తయారు కాదు. అందమైన బంగారు నెక్లెస్లు తయారు చేయడానికి మనుషులు తమ చేతులతో పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరువేరు డిజైన్లను తయారు చేయడం మిషన్లకి సాధ్యం కాదు. నెక్లెస్ తయారు చేయడానికి వర్కర్లు మొదటి బంగారంతో తయారు చేయబడిన చిన్న చిన్న రింగులు, గుండ్రని బాల్స్ మరియు ఇంకా వేరే వేరే ఆకారంలో ఉండే వాటిని తీసుకుంటారు. నెక్లెస్ లో రావాల్సిన డిజైన్ బట్టి దాంట్లో ఉండే చిన్న ముక్కల్ని ముందే తయారు చేసుకుంటారు. కొద్దిగా అతుక్కునే పదార్థం ఉన్న ఒక ప్లేట్ పైన అవన్నీ అమర్చుతారు. నెక్లెస్ అంతా అమర్చిన తర్వాత దానిపైన ఒక ప్రత్యేకమైన పేస్ట్ వేస్తారు. కొద్ది సమయం తర్వాత ఆ పేస్ట్ ఆరిపోయి పక్కకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కొద్దిగా వేడి చేసి ఆ నెక్లెస్ ని బయటికి తీసుకుంటారు. ఇదంతా చేసిన తర్వాత అందమైన బంగారు ఆభరణం రెడీ అవుతుంది. ఆ తర్వాత చేతులకు వేసుకునే బంగారు గాజులు మరియు బ్రాస్లెట్లు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు ఇవి ధరించడానికి చాలా ఇష్టపడతారు. మొదట బంగారాన్ని ఒక హీటింగ్ ఛాంబర్ లో వేసి బాగా వేడి చేస్తారు. ఆ తర్వాత బంగారాన్ని ఒక ఐరన్ ఫ్రేమ్ లో వేసి సన్నని ప్లేట్ లాగా తయారు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ బంగారు ప్లేట్ ని సుత్తితో కొట్టి ఇంకా సన్నగా చేస్తారు. ఆ తర్వాత దాన్ని రోలర్ మిషన్ లో వేస్తారు. అప్పుడు ఇది ఇంకా సన్నగా మారి సాగుతోంది. ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల ఆ ప్లేట్ మరింత పల్చగా తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని కావాల్సిన సైజులో ముక్కలు చేస్తారు. చివరిగా మరోసారి వీటిని రోలర్ మిషన్ లో వేస్తారు. తర్వాత వాటిని గుండ్రటి ఆకారంలో వేడి చేసి కలిపేస్తారు. గుండ్రంగా ఉండే ఒకే రాడ్ పైన దాన్ని బిగించి సరైన ఆకారంలోకి మారుస్తారు. ఆ తర్వాత దాన్ని ఇంకా బాగా పాలిష్ చేస్తారు. ఆ తర్వాత ఆ గాజు పైన డిజైన్ వేయటానికి ఇంకొక మిషన్ ఉంటుంది. రకరకాల డిజైన్ల కోసం మిషన్లు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, చాలా మంది బంగారంతో తమ పేర్లు రాయించుకుంటూ ఉంటారు, లేదంటే రకరకాల లాకెట్లు బంగారంతో చేయించుకుంటారు. వాటిని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? వీటన్నిటిని తయారు చేసే మిషన్లు లేజర్ టెక్నిక్ లో పనిచేస్తాయి. లేజర్ టెక్నిక్ ఉపయోగించి బంగారాన్ని అనుకున్న సైజులో కట్ చేస్తారు. ఇక్కడ వీడియోలో మీరు చూడొచ్చు, బంగారు గాజు పైన ఒక మిషన్ తో కట్ చేసి డిజైన్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీ ఉపయోగించి మనం ఎలాంటి డిజైన్ అయినా బంగారంతో చేయొచ్చు. ఎలాంటి బొమ్మలైనా, ఎలాంటి డిజైన్ అయినా చివరికి మన పేరు కూడా మిషన్ తో తయారు చేయొచ్చు. కంప్యూటర్లో ముందు ఆ డిజైన్ తయారు చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని లేజర్ మిషన్ కి పంపిస్తారు. ఆ తర్వాత మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో ఉండే బంగారు ప్లేట్ ఆ మిషన్ లో పెట్టాలి. ఆ మిషన్ చాలా సులువుగా మనం అనుకున్న డిజైన్ ఆ ప్లేట్ పై తీసుకొస్తుంది. ఏదేమైనా ఇలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళనే చెప్పాలి. చూసారుగా ఫ్రెండ్స్, మనం వేసుకునే బంగారు ఆభరణాలు ఎలా తయారవుతాయో, అసలు బంగారం ఎక్కడి నుంచి వస్తుందో మీకేమనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.